రాగి ఇడ్లీ తయారీ విధానము చూద్దాము. 1.5 కప్పు 1.5 టీ గ్లాసు మినుములు, నెక్స్ట్ మనకి బలాన్నిచ్చే రాగులు, ఎముకలకి గట్టితనం రాగులు 1.5 టీ గ్లాసు, వాటర్ పోసి బాగా గాలించుకోవాలి. అంటే శుభ్రంగా బాగా కడిగించుకోవాలి. రెండుసార్లు. ఫస్ట్ అయిపోయింది. రెండోసారి నానబెట్టుకోవాలి. 2 సార్లు కడిగి ఇడ్లీ రవ్వ టీ గ్లాస్ తోటి 1.5 వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ 2 సార్లు కడిగించి బాగా శుభ్రంగా కడిగించుకొని ఇడ్లీ రవ్వలో వాటర్ పోయాలి, నానబెట్టాలి. అవి ఎప్పుడు నానబెడుతున్నాము మినుములు, రాగులు అప్పుడే ఇది నానబెట్టుకోవాలి. 6 hours నానిన తర్వాత ఇది ఎట్లా నానాయో చూడండి. మిక్సీకి వేస్తున్నాను. ఇంకొంచెమే నానేసాను. అవి మొత్తం దాంట్లో సరిపోతాయి. పెద్ద మిక్సీ జారు, ఇలాగ ఎన్నో వీడియోస్ హెల్దీ ఫుడ్స్ మీకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. రాగులు ఆమె చూడండి ఎలా చేస్తుందో. ఎక్కడికంటే అడిగి పాకుతూ ఉంటుంది. కాళ్ళు వచ్చాయి కదా. వాటర్ పోసుకొని కొంచెం మిక్సీ వేసుకోండి. నడక వస్తే పిల్లలు కామ్గా ఉండరు. అటు ఇటు తిరిగి సామాలంటే ఎట పడితే అటు తిప్పి వేస్తారు కింద. మిక్సీకి వేస్తున్నాను రాగులు, మినుములు. చూడండి ఫ్రెండ్స్ ఎలా మెత్తగా అవుతున్నాయో. వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. టిఫిన్స్, ఫుడ్స్ అయినా ఏమైనా బయట ఫుడ్ తినాలంటేనే భయం వేస్తుంది. మన ఇంట్లోలా చేసుకోం కదా. బయట ఎలా ఉన్నా తినాలి, తప్పదు. ఇంట్లో అలా కాదు, మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి. హెల్దీగా. కొంచెం మిక్సీకి వేయాలి. వాటర్ పోసుకొని
మళ్ళీ మిక్స్ చేసి చూడండి, చాలా మెత్తగా అయింది పిండి. బాగా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే గిన్నెలో వేసుకోవాలి. బాగా మెత్తంగా అయింది. బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది. ఇంకొకసారి వేసుకోండి. మిక్సీ స్విచ్ ఆన్ చేసి అలా వేసుకొని కొంచెంసేపు 2 minutes చాలు. ఇప్పుడు బాగా మెదుగుతుంది, బాగుంది. ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోండి మిక్సీ మూతని. తర్వాత మిక్సీ జార్ని క్లీన్గా తుడిచేసి వేరే గిన్నెలో పిండి ప్యాటర్న్ని వేసుకోండి ఫ్రెండ్స్. బాగా మెత్తగా వచ్చింది. గిన్నెలో వేస్తున్నాను. బాగా నీట్గా తుడుచుకొని మిక్సీ జార్ని క్లీన్గా మొత్తం దాంట్లో వేయండి. దాంట్లో నీళ్ళు వేసి పోసామనుకో పిండి జారుగా వస్తుంది. అంత నీట్గా ఏమి ఉండదు ఇడ్లీ. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, ఒక మాదిరిగా ఉంటే చాలు. మినపప్పు, రాగులు, వాటితో పాటు రాగి పిండి నానబెట్టాము కదా, అది మొత్తం వాటర్ అంతా ఉంచేసి చేయితోటి పిడికిడి ఇలా తీసుకొని పిడికిల్లో తీసుకొని ఇలా పిండేసి దాంట్లో వేసేయండి. వాటర్ ఎక్కువ కాకుండా ఉంటుంది. చేతితోటి ఇలా గట్టిగా ముద్దలాగా వేసి వాటర్ రాకుండా దాంట్లో వేసేయండి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు ఇడ్లీ పిండిలో. పిండి ఎంతైనా పర్లేదు, అలా పిడికితోటి బాగా అలా ప్రెస్ చేసి ముద్దలాగా ఇడ్లీ పిండిలో వేసేయండి. వాటర్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ వాటర్ ఉంచుకొని మిగతాది కూడా అలాగే వేసుకోండి. అంతవరకు సరిపోతాయి, ఇంకా ఎక్కువేం అవసరం లేదు వాటరు మొత్తం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా చిన్న చిన్న బాల్స్ లాగా పొంగడానికి మార్నింగ్కి మనం ఎప్పుడు తింటామో రేపు
మీరు ఎప్పుడు చేసుకుంటారో అలాగా ఇప్పుడు చేసుకున్న అలా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. పిండిని, ఇడ్లీ బ్యాటర్ని ముద్దలుగా లేకుండా సాఫ్ట్గా బాగా నీట్గా ఉండడానికి అలా కలుపుకొని చెయ్యి కలిపే ముందులో వాటర్ తోటి బాగా క్లీన్గా వాటర్ తోటి కడుక్కోండి. క్లీన్ చేసుకోండి చెయ్యిని. చెప్పేటప్పుడు ఏమన్నా పదాలు అర్థం కాకపోయినా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు అలా చెప్పేటప్పుడు వాయిస్ కొంచెం తడబడుతూ ఉంది. మూత పెట్టుకోండి. రేపొద్దునకి ఇలాగ వచ్చింది. రేపొద్దునకి ఎలాగుందో చూద్దాం ఫ్రెండ్స్. దానికి ఇట్లా మూత పెట్టుకోవాలి గిన్నెకి. రేపొద్దున ఉదయం పూట అది దాంట్లో ఆయిల్ వేసి ఇడ్లీ తీసేటప్పుడు దాని ప్లేట్కి అంటుకోకుండా రావాలి. నూనె వేయాలి, లేకపోతే నెయ్యి వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. టేస్ట్ ఎక్కువ సూపర్ ఉంటుంది. మీకు ఎన్ని ప్లేట్లు ఉంటే అన్ని ప్లేట్లకి ఆయిల్ పూసుకొని బాగా నీట్గా అంతవరకు బాగా పూసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఎలాగుందో చూద్దాము. ఇడ్లీ పిండి చూద్దాం ఫ్రెండ్స్. మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇడ్లీ పిండి చిన్న బెలూన్స్ బాగా వచ్చాయి. బాగా ఇడ్లీ పిండి బాగా నానింది. ఇడ్లీ పెడుతున్నాను, రాగి ఇడ్లీ. ఒక 15 మినిట్స్ ఉడకనించండి. వెలిగించి గ్యాస్ ఆన్ చేసి వెలిగించండి. పాత్రలో కొంచెం వాటర్ తగినన్ని పోయండి. ఒక 50 మినిట్స్ తర్వాత చేతికి అంటుకోకుండా ఇడ్లీ రావాలి. అంటుకుంటే ఉడకనట్టు, అంటుకోకపోతే ఉడికింది. బాగా సాఫ్ట్గా బాగా వచ్చాయి ఇడ్లీ. పల్లీల చట్నీ విధానము: ఫస్ట్ తగినన్ని పల్లీలు వేసుకోండి. బాండిల్లో గ్యాస్ ఆన్ చేసి దోరగా వేయించుకోండి ఫస్ట్ పల్లీల్ని. నేను 2 చిల్లీస్ వేసాను. అవి హాఫ్ వేయాలి. హాఫ్ వేసామనుకో, ఇవేంటి మొత్తం కాయ వేసామనుకో సరిగ్గా ఏగదు, లోపల పచ్చి వాసన వస్తుంది చట్నీ. అలా హాఫ్ వేయించితే నీట్గా వేగిద్ది, బాగా వేగుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకోండి బాగా ఇంకా పూర్తిగా వేగడానికి.
అట్లా వేగినట్టు ఉంటుంది, నూనెలో వేయించినట్టు ఉంటుంది, బాగుంటుంది, టేస్టీగా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఇలా చేస్తాను ఫ్రెండ్స్. చట్నీ బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. పూర్తిగా మాడిపోయినాయి అనుకో తినలేము, పారేయాల్సి వస్తుంది. మనం ఇంట్లో ఎంత నీట్గా చేసుకుంటామో అంత నీట్గా ఉంటుంది. దిక్కులు చూస్తా చేసే వంట అసలు నీట్గానే రాదు. దాని దృష్టి ఇంట్రెస్ట్ ఉండాలా, వంట చేయడానికైనా దేనికైనా, పని చేయడమైనా. వేగాయి, చిల్లీస్ వేగాయి, వేరుశనగలు వేగాయి, ఆపేసాము. ఒక 10 నిమిషాలు ఆగాలి వేడి తగ్గడానికి. డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే చట్నీ కాలిపోతుంది. వేడిగా చేయి పట్టుకోలేము. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చాక్లెట్ సైజు చింతపండు వేయండి. టేస్టీకి కొంచెం సాల్ట్ తగినంత, సీసంగోలు అంత చింతపండు, మిక్సీ వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. వైట్ ఇడ్లీ చేసుకుంటూ అవే తింటున్నామంటే ఓకే. ఎప్పుడైనా ఖాళీ ఉన్న టైంలో సండే అలా చేసుకోండి వెళ్ళి ఫుడ్. రాగి దోశ, రాగి ఇడ్లీ, బోండా, చపాతీ అలా టిఫిన్స్. అన్నమే తినలేము కదా, ఏమైనా టిఫిన్ చేసుకుంటే అప్పుడప్పుడు బాగుంటుంది. అప్పటికప్పుడు పెసరట్టు, గుంత పొంగనాలు ఒకటే తినాలంటే ఎవరికైనా సాగించదు. అలా ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకోండి. బాగా నీట్గా కలుపుకొని చట్నీని మళ్ళీ మిక్సీ జారు వేయండి వాటర్ పోసి. మళ్ళీ మూత తీసేసి కొంచెం వాటర్ పోసుకోండి. టైట్గా ఉంది ప్యాటర్ను. మళ్ళీ మిక్సీ స్టార్ట్ చేయండి. చెక్ చేసి మెత్తగా రావాలి. బాగా వచ్చింది, సూపర్. ఇలా రావాలి చట్నీ మెత్తగా. తాలింపుకి వేసుకుందాం. తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, తెల్లబాయలు 4 తొక్కు తీసి వేయాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, తాలింపు గింజలు అవి వేసి బాగా వేయించాలి. చట్నీలో తెల్లబాయ వేస్తే బాగా టేస్ట్ ఉంది, బాగుంది.
తిని చూసి చెప్పాను కాబట్టి బాగుందని చెప్తున్నాను. ఇలా చేసుకొని తినండి. అదే గార్లిక్ ఒంటికి చాలా మంచిది. కొంతమంది తీసేస్తుంటారు, బాగోదు అసలు ఇక వాసన పట్టదు బాడీకి అని చెప్పేసి పడేస్తుంటారు. చాలా మంచిది తింటే. ఏం పడేయకూడదు, పడేస్తే ఆరోగ్యం నీట్గా ఉండదు. ఆ జబ్బులని ఈ జబ్బులని వస్తూ ఉంటాయి. కొన్ని తింటూ ఉంటే అలాగా కరివేపాకు, గార్లిక్, జింజర్ అలా తింటూ ఉండాలి. అంటే కూరలలో ఉట్టిగా నార్మల్గా తినపోయినా ఏమన్నా చేసుకొని అల్లం బెల్లమని అలా తింటే బాగుంటుంది. చట్నీ బాగా వచ్చింది. తాలింపు వేసాం కదా, అవి దాంట్లో వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను. అలా వేసుకుంటే టేస్ట్ బాగుంది. బాగా నీట్గా వేసుకొని నీట్గా కలుపుకోవాలి.